జీవాధిపతి కృపాశక్తి సంపూర్ణ సర్వాంతర్యామి స్తుతులకు కారణభూతుడా స్తుతులపైన ఆశీర్ణుడిపై ఉండే యశ్వామెస్సే శ్రేష్టమైన ధిక్కారం కొరకు నీకు ఎంతగానో వందనాలు. మరొకసారి వాక్య ధ్యానం కోసం మేము కూడి ఉండగా అంధకార శక్తులను లయపరచండి. మీ ప్రసన్నత నాపైన మందరిపైన ఉంచండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మాట్లాడండి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడేయండి. నీవేం పలకవలసింది నేనే బదులిస్తాన్నారు ప్రభా. ఈ వాక్య పరిచర్య నాకు, నా కుటుంబానికి, వినుచున్న ఆత్మీయ కుటుంబీకులందరికీ ఆశీర్వాదంగా మలచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? మీరంతా క్షేమంగా ఉండాలని, యేసుక్రీస్తులో దినదినం మీరందరూ వర్ధిల్లాలని, ఒక్కొక్క రోజు ప్రభువుకు సమీపంగా మనం అందరం జరుగుతూ యేసుని కలిసి ప్రయాణం మనం చేయాలని మీ తల్లిగా మనసారా కోరుకుంటున్నాను. సో మనం కీర్తనలు గ్రంథం ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు 3వ కీర్తన మనం ధ్యానించుకుందాం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీషు తెలుగు రెండు చదువుకోవడం అలవాటు చేసుకోండి. ఈ 3వ కీర్తన పైన ఉన్న ఒక వచనం ఏంటంటే, అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. సో మన జీవిత యాత్రలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఇరుకు సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నడవలేని పరిస్థితి ఉంటుంది, అయోమయ పరిస్థితి ఉంటుంది. ఎందుకు నాకే ఇలా జరిగింది అనిపిస్తుంది. ఆ కష్టాలు సుఖాలు అందరికీ కొంచెం కామన్గా ఉంటాయి. కానీ మన స్వకీయుల ద్వారా, లేదంటే మన రక్త సంబంధికుల ద్వారా, మనము నమ్మిన వాళ్ళ ద్వారా, లేదంటే మన కన్న బిడ్డల ద్వారా, ఒక్కొక్కసారి కనకపోయినా ఆత్మ సంబంధంగా మనం పెంచిన బిడ్డలు ఉంటారు కదా, మన జీవితంలో ఎక్కువగా ప్రేమించిన వ్యక్తుల ద్వారా మనకు వచ్చినటువంటి శ్రమ తట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో వీఆర్ చీటెడ్, వాళ్ళని అంతగా ప్రేమించాం కదా, మనల్ని అర్థం చేసుకోలేదే, మన ప్రాణం పెట్టి ప్రేమించాం కదా, మనం ఎంతో గారంగా చూసుకున్నాం కదా, వాళ్ళకి ప్రతి అవసరత మనం తీర్చాం కదా అని చాలా దుఃఖం, బాధ ఉంటుంది. నిజంగా స్వకీయులు పెట్టే బాధలు ఇంతంత బాధ కాదు, ఎక్కువ బాధగా ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు కూడా ఈ గాయాలు చూపించి, దేవదూతలు ఈ గాయాలేంటి యేసయ్య అని అడిగినప్పుడు, ఇవి నా స్వకీయులు చేసిన గాయాలు అన్నారు. హల్లెలూయా. స్వకీయులు అంటే మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తే మనం చేసిన గాయాలు దేవుడికి ఎంత బాధేసి ఉంటుందో చెప్పండి. అలాగే ఇక్కడ దావీదుకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది మనం చూస్తున్నాం. ఇక్కడ ఏముంది, అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు. సో తండ్రి అంటే భయంతో పారిపోయిన పిల్లలు ఉంటే ఒకరోజు వస్తారు, దేవుడు క్షమిస్తాడు, ఆ తండ్రి మళ్ళీ చేర్చుకుంటాడు. కానైతే పిల్లలకు భయపడి తండ్రి పారిపోయేటువంటి పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు భయపడి దాగి ఉండాల్సినటువంటి కాలాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. చూసారా, దావీదు దేవుడి చేత హెచ్చించబడి అభిషేకించబడినటువంటి మహారాజు, ఇజ్రాయెల్ దేశానికి ఆయన రాజు, యునైటెడ్ కింగ్డమ్కి ఆయన రాజు. అయినా కూడా తను పెంచినటువంటి కుమారుడు దావీదుని పరిగెట్టిస్తున్నాడు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎంత భయంకరం చూడండి. ఇక్కడ సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 37వ వచనం దాకా మీరు ఒకసారి చదువుకోండి. నేను అక్కడక్కడ చదువుతాను. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము, మనము పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా పారిపోదాము రండి, మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. చూసారా, అబ్షాలోము తన గర్భంలో పెంచినటువంటి కుమారుడు. తండ్రి ఏదడిగిన ఇస్తాడు కదా, తండ్రి పిల్లల కోసమే కదా బతుకుతాడు, తల్లి పిల్లల కోసమే కదా బతుకుతుంది. కానీ ఇతనికి దుర్మార్గపు ఆలోచన అనమాట. ఏంటి, ఆ యొక్క రాజ్యాన్ని అడగటమే కాదు, కానీ రాజు అంటే తన కన్న తండ్రిని కూడా చంపేయాలన్నటువంటి ఒక భయంకరమైన ఆలోచన అనమాట. సో ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, అబ్షాలోముని దావీదు ఖడ్గం పట్టుకున్నాడంటే 10,000 మందిని కూల్చేస్తాడు. అంత శక్తిమంతుడు దావీదు.
అటు ఇటు 10,000 మందినైనా చెలగాడి గెలిసేయగలిగినటువంటి శక్తిమంతుడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తన సొంత కుమారుడే తనకు వ్యతిరేకంగా తిరిగాడు. అందుకని అబ్షాలోముని యుద్ధం చేస్తే కనుక అబ్షాలోము చనిపోతాడేమో, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, ఈ యుద్ధము దేవునికి అప్పచెప్దామని చెప్పి పట్టణం విడిచి, తన ఉపపత్నులను విడిచి, తనను ప్రేమించినటువంటి ప్రజలను అందరినీ విడిచి, దేవుడు అప్పగించిన బాధ్యతను కూడా విడిచిపెట్టి పారిపోతున్నాడు పిల్లలు. ఒకసారి మీ మనసులో ఇది ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక చిన్న కుమారుడు, ఒక యవ్వనస్తుడైన కుమారుడు తండ్రిని కర్ర తీసుకొని తరుముకుంటూ వెళ్తుంటే కనుక ఆ దృశ్యం చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుంది. ఒకవేళ ఒక తండ్రి ఒక కర్ర తీసుకొని పిల్లాడిని గద్దిస్తున్నాడు అనుకో, అది బాగానే ఉంటుంది, బాధ ఉన్నా కానీ చూడడానికి బాగానే ఉంటుంది. ఏంటి, ఆ బాబు ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే వాళ్ళ డాడీ కోప్పడుతున్నారు అనుకుంటాం. ఒకరోజు ఆ తప్పు దిద్దుకుంటాడు, సారీ డాడీ అని చెప్తాడు. కానీ కన్న తండ్రిని పరిగెట్టిస్తున్నాడు పిల్లలారా. ఇది నథింగ్ బట్ అపవిత్ర ఆత్మ అనమాట. సో మీ జీవితాల్లో కూడా అలాంటి పిల్లలు ఉంటే, అలాంటి సంఘటనలు ఉంటే, మీ సొంత మనుషులే, మీరు ఎక్కువగా ప్రేమించి నమ్మిన మనుషులే మీ మీద తిరగబడి మీకు అపాయకరమైనటువంటి క్రియలు చేస్తుంటే కనుక ఫియర్ నాట్. ఏంటమ్మా ఎందుకు భయపడకూడదని చెప్తారా? ఇక్కడ ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చదువుకునేది అదే. ఇంకొక మాట 18వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. 2 శామ్యూయల్ 18వ అధ్యాయము 19వ వచనం. యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందువా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షంన వ్రేలాడుచు ఇంకనూ ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. 2 శామ్యూయల్ 18 చాప్టర్ 14 నుంచి 18 దాకా చదువుకోండి. చివరికి జరిగింది ఏంటో తెలుసా? అబ్షాలోముని దావీదు చంపలేదు. దావీదు యొక్క సైనికులకు కూడా రిక్వెస్ట్ చేశాడు ఆయన, అయ్యా నా కుమారుని చంపకండి, సజీవునిగా తీసుకురండి. ఎంత ప్రేమ చూసారా దావీదు మహారాజుకి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బుద్ధి చెప్పినా మారలేడు. మళ్ళీ నేను వాడికి 2 దెబ్బలు కొట్టావు, ప్రేమతోనో మళ్ళీ బుద్ధి చెప్పుకుంటా, కానీ అబ్షాలోమును మాత్రం చంపకండి అని చెప్పి దావీదు తన సైనికులందరికీ రిక్వెస్ట్ చేశాడు. కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళలో యోవాబు ముఖ్యుడు. యోవాబు గురించి మనం చదువుకున్నాం. సో ఆ యోవాబు కొంతమంది కలిసి ఆ యొక్క కొమ్మల్లో చిక్కుబడినటువంటి అబ్షాలోముని కత్తి చేత చంపినట్టుగా చూసారా? తండ్రిని చంపాలి అని నీకు మేలు చేసిన వాళ్ళని, నిన్ను కనిన వాళ్ళని, లేదంటే నిన్ను ఆత్మలో పెంచి పోషించి ఒక స్తోమత ఇచ్చిన వాళ్ళని నువ్వు ఎదురు తిరుగుతావు కదా, చంపాలని చూస్తావు కదా, వాళ్ళని ఏదో గాయపరచాలి, వాళ్ళని పడగొట్టాలని ఆలోచిస్తావు కదా, అవన్నిటిని దేవుడు నిర్వీర్యం చేసేస్తాడు పిల్ల. అవి జరగవు. ఎందుకంటే దేవుడు న్యాయమూర్తి. దేవునికి మంచి చెడు తెలుసు. ఒకవేళ ఒక ఇద్దరు బలంగా కొట్లాడుకుంటున్నా కూడా వాళ్ళిద్దరిలో పాపం ఎవరిది, ఎవరు ధర్మాత్ములు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు అపవిత్రాత్మను కలిగి ఈ పోరాటం చేస్తున్నారు అనేది ప్రభువుకు తెలిసిపోతుంది. సో దావీదు పట్టణాన్ని విడిచి పారిపోతూ ఎక్కడో కొండల్లో, కోనల్లో, అడవుల్లో కూర్చొని వస్త్రం లేక, కాళ్ళకు చెప్పులు లేక, తాగటానికి నీళ్లు లేక, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి, ఏం చేయాలో అర్థం తోసినటువంటి పరిస్థితిలో చేసినటువంటి ప్రార్థన ఇది. చాలాసార్లు నేను కూడా కీర్తనలు చదువుకుంటున్నప్పుడు నన్ను నేను పెట్టుకొని, దానిలో నా పరిస్థితిని పెట్టుకొని ఊహించి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఎంతగానో దేవుడు కృప చూపించాడు, ఎంతగానో ఎన్నోసార్లు విడుదల ఇచ్చారనమాట. సో మొదటి వాక్యం చూసినట్టయితే కీర్తనలు 3వ అధ్యాయము, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. సో ఇక్కడ అబ్షాలోము మాత్రమే కాదు, కానీ దేవుడు దావీదు ఏ ప్రజలను నమ్మి సుభిక్షమైనటువంటి పరిపాలన ఇచ్చారో వాళ్ళు కూడా అబ్షాలోము పక్షంగా చేరిపోయారు. ఇది ఇంక అన్యాయం కదా, అయ్యో తండ్రిని వ్యతిరేకిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, దావీదే మనకు మహారాజు, దేవుడు అలాగే సెలవిచ్చాడని కోరుకోవట్లేదు. చెడుని తొందరగా మనుషులు చెడుని తొందరగా ఆకర్షించబడతారు, చెడుని తొందరగా కోరుకుంటారు, చెడుకు దగ్గరగా నడుస్తుంటారు పిల్లలు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా కొంచెమైనా తెలివి ఉండాలి కదా, కొంచెమైన బుద్ధి ఉండాలి కదా. సో
మహారాజు వెళ్ళిపోవటం ఏంటి, చెప్పులు కాళ్ళకి వేసుకోకుండా పరిగెట్టుకుంటూ ప్రాణం చేతిలో పెట్టుకొని వెళ్ళటం ఏంటి అని ఉండాలి కదా. వాళ్ళందరూ కలిసి అబ్షలోముకి బుద్ధి చెప్పాలి కదా. అలాంటి ఆలోచన ఉండదు. చాలాసార్లు నా జీవితంలో నాకు బాధ అనిపించింది ఏంటంటే, నా ప్రాణం పెట్టి ఒకవేళ భర్తని బిడ్డల్ని కూడా కొంచెం ప్రక్కకు పెట్టి నేను సహాయం చేసిన కొంతమంది ఎంతో దుర్మార్గంగా నా వైపు తిరిగారు. ఎన్నో నా పైన ఇబ్బందికరమైనటువంటి మాటలు క్రియలు చేశారు. అలాంటప్పుడు నేను ఇలాంటి ప్రార్థనే చేశాను పిల్లలు. ఎందుకంటే యథార్థమైంది ఏంటో దేవునికి తెలుసు. నేను ఏ మోటివ్తో ఆ బిడ్డలను పెంచి పెద్ద చేశానో, వాళ్ళకి ఆత్మలో ఎలాంటి స్థైర్యం ఇచ్చానో, వాళ్ళకి ఫిజికల్గా కూడా నేను చేయగలిగినటువంటి హెల్ప్ ఏది చేశానో, ఇది మినిస్ట్రీలో మీ అందరికీ తెలుసు, క్రిస్టియన్ సేవా పరిచయలో జరిగేటువంటి అంశాలే. ఎన్నోసార్లు వాడు పడిపోయిన స్థితిలో లేవనెత్తి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఒక ఆసరా ఇచ్చి వాళ్ళ భుజం తట్టిన మనుషులు ఎంతోమంది నన్ను కూడా వెన్నుపోటు పొడిశారు. వాటన్నిటిని బట్టి నేను దుఃఖపడి బాధపడింది నిజమే, కానైతే నేను ఆ యొక్క వ్యక్తుల్ని నేను దేవునికి అప్పగించేస్తాను. ఆ యొక్క పరిస్థితిని దేవునికి అప్పగించేస్తాను. ఐ డోంట్ హ్యాండిల్ ఆన్ మై ఓన్. ఎందుకంటే వాళ్ళు పిల్లలుగా ప్రేమించాం. వాళ్ళని వెళ్ళి కొట్టడము తిట్టడము అలాంటివి మనం చేయలేము. ఇంకా బిడ్డలతో సమానంగా ప్రేమించినప్పుడు మీరు కూడా చేయవలసింది అదే, మనందరం చేయవలసింది ఇదే. దావీదు చేసింది కూడా ఇదే. సో ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రభువా, నా పైనకి విస్తారమైన శత్రువులు విల్లు ఎక్కుపెట్టున్నారు. నేను ఎప్పుడు చచ్చిపోతానా, దావీదు దగ్గర నుంచి రాజ్యం ఎప్పుడు లాగేసుకుందామని చెప్పి నాకు శత్రువులు కోటాను కోట్లు, వేలు, వందల మంది అయిపోయారు. ఈ పక్కన 1000 మంది, ఈ పక్కన 1000 మంది అని దావీదు చెప్తున్నాడు. చూడండి, అలాంటివైన పరిస్థితుల్లో దావీదు పాడుకున్నటువంటి పాట ఈ 3వ కీర్తన. పాట పాడుకోవటం అంటే ఆ పాటని దేవునికి స్తుతిగా, దేవునికి ఒక ప్రార్థనగా తన వైపు నుంచి దావీదు దేవునికి అందించినటువంటి, దేవుని దగ్గర చెప్పుకున్నటువంటి విజ్ఞాపన అని మనం అర్థం చేసుకోవచ్చు. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. ఈ మాట చదివినప్పుడు మీకు బాధ వేస్తుంది. నేను కూడా చాలా బాధపడ్డాను. 16వ అధ్యాయము 7, 8 వచనాలు చూడండి. 5 నుంచి చదువుతాను పోని. రాజైన దావీదు బహీరుము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట ఉండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు. చూసారా, దావీదు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు, తన యొక్క పట్టణాన్ని వదిలిపెట్టేశాడు, తను కట్టించుకున్న దావీదుపురాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చినాయి. అలాంటప్పుడు తగ్గి ఉండటం మంచిది, ఎక్కడో తలదాచుకోవటం మంచిదే అని ఆయన గబగబా పరుగునే. మీరు ఆలోచించండి, ఒక భయంకరమైన గుర్రమెక్కి చుట్టూ మనుషులు పెట్టుకొని ఎంతో చక్కగా అందంగా వెళ్ళే దావీదు ఇవాళ బట్టలు చెప్పులు ఏమి సరిగా ఒంటి మీద లేకుండా ఒక మానసికంగా ఎంతో బాధపడుతూ పరిగెట్టిపోతుంటే, అయ్యా దావీదు గారు భయపడకండి, నేను ప్రార్థన చేస్తా, అబ్షలోముకి నేను బుద్ధి చెప్తా అన్న మూర్ఖులు ఎవరన్నా ఉన్నారా పిల్లలు? ఎవ్వరు ఉండరు. మనం కూడా ఒక్కొక్కసారి అలాంటి టన్నెల్స్లో నుంచి వెళ్తుంటాం. నేను అలాంటి టన్నెల్స్లో అనేక సార్లు వెళ్ళాను. అనేక రాత్రులు, నిద్రలేని రాత్రులు నేను గడిపాను. ఎంతో కృతజ్ఞతగా ఉండవలసిన వాళ్ళే వెన్నుపోటు పొడిచినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఈ వాక్యం మీకోసం సిద్ధపడుతున్నప్పుడు నా కళ్ళల్లో ఎంతో ఇలాంటి వ్యక్తులు నా జీవితంలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకొని చాలా కన్నీరు మున్నీరైన, కానైతే వాటన్నిటిలోంచి తప్పించిన మహా తండ్రికి మహిమ ఘనత స్తోత్రాలు నేను తెలియచేసుకుంటున్నాను. వాళ్ళు చేసి క్రియ ఏది నా మీద పని చేయలేదు, వాళ్ళు నన్ను పడగొట్టలేకపోయారు. కారణం ఏంటి, ఎలా జయించాలి అనేది మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, 16 సమూయేలు 16:5లో సౌలు యొక్క కుటుంబీకుడు, సౌలుకి రక్త సంబంధికుడుగా ఉండే అటువంటి ఒక అతను వచ్చి షిమే అని ఆయన దావీదును శపిస్తున్నాడు. దావీదు మహారాజు కష్టంలో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో గబగబా పరుగుని వెళ్తుంటే ఒక నిరీక్షణకరమైన మాట అనకపోగా దావీదును శపిస్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా రాసింది. మీకు చాలాసార్లు శాపాలు లేకపోతే పాపాలు లేదంటే మాంత్రిక శక్తులు అంటే మీరు చాలామంది అర్థం చేసుకొని ఉంటారు. కొంతమంది ఇప్పుడు కూడా మంత్రాలు ఉన్నాయా లేకపోతే ఇప్పుడు కూడా చేతపళ్ళు ఉన్నాయా అంటారు. వాళ్ళందరికీ ఇది వాక్యంగా దేవుడు సెలవిస్తున్నాడు. అతను శపిస్తున్నాడు, దావీదు నశించునుగాక, దావీదు చచ్చిపోవునుగాక, దావీదు రాజ్యం పోవునుగాక. ఏమంటున్నాడు ఇంకా మూర్ఖుడు? ఆ మాటలన్నీ అనుకుంటున్నాడు. చూడు, వెంట నడుస్తూ, అంటే ఒకవేళ దావీదు స్పీడ్గా వెళ్తుంటే సేమ్ అదే స్పీడ్ తోటి ఎక్కడో ఉండి అంటం కాకుండా ఆయన అతని ధైర్యం చూసారా, అతను వెనక పడుకుంటూ. మీకు ఇంకా ఒక వాక్యం చదువుతాను. జనులందరినూ, బలాఢ్యులందరినూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. చూసుకోండి ఎలా అటాక్ చేస్తున్నాడు.
దావీదు వెళ్తుంటే నోటితో శపించటమే కాకుండా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని దావీదు చచ్చిపోయేలాగా, దావీదుకు తగిలేలాగా ఆ రాళ్ళన్నీ వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరం కదా! మహారాజు ఇవాళ రాజ్యం ఊడిపోయి ఉండొచ్చు, నీకు అంత చేతగాని వాడుగా ఉన్నాడా? కష్టాల్లో ఉన్నారని ఒక రాయి తీసి నువ్వు ఇంకా వాళ్ళ మీద వేయకూడదు. పిల్లలు నువ్వు వాళ్ళకి ఏం మేలు చేయక్కర్లేదు, మేలు చేయకపోవచ్చు, అయ్యో పాపం వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, దేవుడు తొందరగా సహాయం చేస్తే బాగుండు అని ఉండాలి. కానీ వాళ్ళు ఆల్రెడీ కష్టంలో ఉన్నందుకు నీ జాలి లేకపోగా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని షిమి దావీదు మీద పడేలాగేస్తున్నాడు. దావీదు చుట్టూ ఎవరున్నారు? బహు భయంకరమైన బలాఢ్యులు ఉన్నారని వాక్యంలో రాసబడింది. హల్లెలూయా. అంటే ఏంటి? ఒక బాడీ గార్డ్స్. నవ్వేడేస్ మనం బాడీ గార్డ్స్ అని చెప్తాం కదా, మినిస్టర్స్కి ఉంటారు, చీఫ్ మినిస్టర్కి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్కి ఉంటారు. సో మనం వెళ్ళి ప్రైమ్ మినిస్టర్నో చీఫ్ మినిస్టర్నో ఏదన్నా హాని చేయాలంటే అది మన వల్ల కాదు. ఎందుకంటే 2-3 లేయర్స్గా బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ చేతిలో గన్స్ ఉంటాయి కనుక మనం చేయలేం. కానీ ఇక్కడ చూడండి ఈ మూర్ఖుడు ఎలాంటి పని చేశాడో. ఆ చుట్టూ ఉన్న బలవంతులందరి మీద ప్లస్ దావీదుకి గురి చూసి దావీదుకే తగిలేలాగా రాళ్ళు రువ్వుతూ శపిస్తూ నువ్వు నాశనం అవ్వాలని శపిస్తున్నటువంటి ఈ షెమీ లాంటి వ్యక్తులు మన జీవితంలో ఉంటారు. పిల్లలు నా జీవితంలో ఉన్నారు అని నేను చెప్తున్నాను. నా జీవితంలో ఉన్నారు. దేవుడు ఎలా సహాయం చేశాడు మీకు ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియచేస్తాను. సో ఈ షిమి 7వ వచనం, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా. అమ్మ బాబోయ్, దావీదుని ఏం సంబోధిస్తున్నాడు చూడండి. ఇప్పుడు తెలిసిందా నీకు నరహంతకుడని? అదే దావీదు రాజు పరిపాలన కింద నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉన్నావు కదా. ఆయనకు ఒక కష్టం వచ్చేసరికి దావీదు నీకు నరహంతకుడు అని తెలిసిందా చూడండి. ఆల్రెడీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా బలమైనటువంటి మాటలతో మనని ప్రజలు శోధిస్తారు. పిల్లలు యోబుని అలాగే శోధించారు కదా. ఇంకా బలంగా ఒక రాయి ఫిజికల్గా ఒక రాయి వేసి కొడితే పర్లేదు, కానీ నోటి మాటలతో భయంకరమైన రాయి కంటే ఎక్కువగా తగులుతాయి మనుషుల యొక్క నోటి మాటలు. జాగ్రత్త, విషపూరితంగా ఉంటాయని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాటలతో ఏమంటున్నాడు? చిచ్చి దావీదు పోరా, నువ్వు సావరా, నువ్వు నరహంతకుడు అంటాడు. దావీదు నరుల్ని ఎవరిని చంపించలేదు, నరుల్ని ఎవరిని చంపలేదు. యెహోషువ మెస్సీయ శత్రువుల్ని చంపమంటే అది కూడా దేవుని ఆజ్ఞ తీసుకొని యుద్ధం ద్వారా చేశాడు. అంతేగాని తనకు ఎంతమంది వ్యతిరేకులు నడిచినా కానీ వాళ్ళందరినీ దేవుడికి అప్పగించినటువంటి సాత్వికుడు, దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు మహారాజు. కానీ ఇతను ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు నిజంగా భయంకరమైన మనిషివి, నరహంతకుడివి, అందుకనే నువ్వు సౌలును చంపించావు కనుక ఇప్పుడు అదే మరణం నీ మీదకి వచ్చింది. ఎవరో కాదు, నీ సొంత కుమారుడు అబ్షలోమే నిన్ను చంపేయడానికి దేవుడే లేవనెత్తాడు ఆయన్ని. అందుకని నీవు చేసినటువంటి పాపం నీ మీదకి వచ్చింది. నువ్వు సౌలుని ఎందుకు చంపించావు? ఓరి నరహంతకుడా, ఓరి దుర్మార్గుడా, నీకు ఇది కరెక్ట్ శిక్ష అని షిమి పలుకుతున్నాడు. పిల్లలు చూసారా, ఒక్కొక్కసారి మనం కూడా కష్టకాలాల్లో ఉన్నప్పుడు మన స్నేహితులే, మన బంధువులే, మన ఇంటి వారే, మన చేత మేలు పొందిన వాళ్ళే ఇలాంటి శాపాలు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. బట్ డోంట్ కేర్, అవి మన మీద పని చేయవు. దావీదు మీద పని చేయలేదు, నా మీద పని చేయలేదు, మీ మీద కూడా పని చేయకుండా ప్రభువు మిమ్మల్ని కాపాడును గాక. అయితే ఇలాంటి టైంలో మనం చేయాల్సినటువంటి ఒక ప్రార్థన ఉంటుంది. అంత మాత్రమే కాదు, దావీదు నిజంగా వీళ్ళందరినీ చంపించాడా అనేది వాక్యం కూడా మనం చదువుకుందాం. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి ఈ పరిస్థితుల్లో మనం నిజంగా దావీదు చంపించాడా, ఇతను ఇంత మాట ఇంత నింద వేశాడు కదా, ఇది కరెక్టేనా అనేది ఒకసారి వాక్యంలో కూడా మనం చూసుకుందాం. ఏంటి ఇక్కడ 16వ అధ్యాయం 2 సమూయేలు 16వ అధ్యాయము 7-8 వచనాలు ఇప్పుడు చదువుకున్నాం కదా, 7-8 వచనాలు. సో 1 సమూయేలు గ్రంథం చదువుకున్నాం. దీనికి ఆన్సరు 1 సమూయేలు గ్రంథంలో ఉంది. 1 సమూయేలు 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 10-11 వచనాలు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొని. చూసారా, ఇక్కడ సౌలుకు బాలేదని తను ఒక హార్పు ద్వారా దేవుని యొక్క కీర్తనలు పాడుతూ ఆ చీకటి శక్తుల్ని సౌలు మీద నుంచి వెళ్ళిపోవటానికి
దావీదు సహాయం చేసినటువంటి మనిషి. అయితే సౌలు ఏం చేస్తున్నాడు, ఆ చీకటి శక్తుల్ని తీసివేయటానికి వచ్చినటువంటి దావీదు మీద బలంగా ఈటను విసిరినట్టుగా మనం చూస్తున్నాం. అలా ఎన్నిసార్లు, ఇక్కడ వాక్యంలో 2 సార్లు అని ఉంది. ఆ ఈట కరెక్ట్గా దావీదుకి తగలాలని చెప్పి ఆ ఈట విసిరితే దావీదు ఇలా తప్పించుకొని ఆ రోజు ఆ సార్లు కాపాడబడినట్లు చూస్తున్నాం. ఎవరు నరహంతకులు ఇప్పుడు చెప్పండి మీరు? సౌలు నరహంతకుడా, దావీదు నరహంతకుడా? కానీ షిమి ఏమంటున్నాడు? తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అక్కడ ఒకటి ఉంటే ఇంకోటి మార్చి చెప్తున్నాడు. అబ్షాలోముని, సౌల్ని దావీదు చంపలేదు పిల్లలు, అబ్షాలోమునేమో సైనికులు చంపారు. అలాగే సౌలును కూడా దావీదు చంపలేదు. ఎలా చచ్చిపోయాడో కూడా మనం చూద్దాం. చూడండి, తనకున్నటువంటి మానసిక వ్యాధిలో నుంచి తను స్వస్థత పడాలి సౌలు మహారాజు అని చెప్పి దావీదు ఒక చిన్నవాడిగా, ఒక కుర్రవాడిగా, ఒక యవనస్తుడిగా వచ్చి రాజు కోసం అద్భుతమైన పాటలు పాడుతున్నప్పుడు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. మీరు హీలింగ్ మినిస్ట్రీ చేసేటప్పుడు, ఎవరికైనా స్వస్థత ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త పిల్లలు, దేవుని పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలోంచి ఆ చీకట్లు బయటకు వస్తూ వస్తూ నీకో, నీ భార్యకో, నీ కుటుంబానికో, నీ సేవకో ఆటంకం కలుగ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు తప్పించకపోతే కనుక సౌలు విసిరినటువంటి ఆ బల్లెము దావీదుకి గుచ్చుకొని ఉంటే కనుక అక్కడికక్కడే దావీదు మహారాజు చచ్చిపోయి ఉండేవాడు. ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్లలో మరణకరమైన అపాయాలు, లేదంటే డిప్రెషన్స్, ఇబ్బందుల్లోంచి వెళ్తారు కదా. ఈ హీలింగ్ మినిస్ట్రీ ఎంత సంతోషంగా ఉంటుందో, ప్రజలు స్వస్థపడితే చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ సేవ చేసే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇలాంటి కష్టాలు ఉంటాయి. మీరు దయచేసి దేవుని దగ్గర కనిపెట్టి ఈ సేవని దేవునికి అప్పగిస్తూ మీరు ముందుకు నడవాలని మీ యొక్క తల్లిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి మనం జాగ్రత్త తీసుకోలేదు. వాక్యంలో చెప్పేది అదే. ఇక్కడ దావీదు ఏం పాపం చేయలేదు, కానీ ఒక పాట పాడుతుండగా సౌల్లో ఉన్న చీకటి బయటకు వచ్చి దావీదుని గురిపెట్టి చంపాలని బల్లె విసిరినట్టుగా మనం ఈ వాక్యంలో చదువుకుంటున్నాం. ఇది మరి ఎంత భయంకరమైంది! మరి సౌలు నరహంతకుడు కాదా? షిమి సౌలు కుటుంబీకుడు అయ్యుండి, ఇవన్నీ తెలిసిన వాడు అయ్యండి కూడా సౌల్ని హత్య చేశాడు, సౌలు నరహంతకుడు, మర్డరర్ అంటలేదు, కానీ కాపాడినటువంటి దావీదుని మర్డరర్ అంటున్నాడు. ఇదంతా శోచనీయం కదా. అలాగే 19వ అధ్యాయము 1 సమూయేలు 19:1 అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు బహు ఇష్టం కలవాడయుండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు కాబట్టి. చూసారా, యోనాతాను సౌలు యొక్క కుమారుడే, కానీ ఈ యోనాతానుకి దేవుడు సౌలు ఒక ఆజ్ఞ పంపించాడు. ఆయన సైన్యానికి అంతటికీ ఒక ఆజ్ఞ పంపించాడు. ఏంటి? దావీదు ఎక్కడ కనపడినా సరే వాడిని ఎడవకండి, చంపేసేయండి అని చెప్పేస్తున్నాడు. మరి ఎవరు నరహంతకులు ఇక్కడ చెప్పండి? సో కొంతమంది వాళ్లే పాపం చేసి, వాళ్లే తప్పు చేసి, వాళ్లే వెన్నుపోటు పొడిసి మళ్ళీ తిరిగి మనల్ని అంటూ ఉంటారు, మనకు దూరం అయిపోతారు. అది కాకుండా మనకు వెన్నుపోటు పొడిసిన మనం క్షమించామని చెప్పి మనకు దూరం అయిపోయి ఇంకా అనేకులకి దుష్ట ప్రచారం చేస్తుంటాడు. ఇవన్నీ చూసినటువంటి, ఎరిగినటువంటి షిమీని దావీదుని మర్డరర్, యూ మర్డరర్ అని అంటున్నాడు. చూడండి, మహారాజు అని కూడా లెక్కలేదు. సింహాసనం మీద ఉన్నప్పుడేమో గడగడలాడిపోతారు. ఆ సింహాసనం పోయేసరికి యూ మర్డరర్ అని పిలుస్తున్నాడు. యూ ద గ్రేట్ కింగ్ ఆఫ్ యశ్వా అంటం పోయి యూ మర్డరర్ అని పిలుస్తున్నాడు. ఒక్కొక్కసారి మన పరిస్థితులు బాగలేనప్పుడు, మన సింహాసనాల్లోంచి మనం తప్పిపోయినప్పుడు, మనం పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం, ఒకవేళ పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి చిన్న ఇంట్లో ఉన్నప్పుడు, లేదంటే విలువైన వస్త్రాలు వేసుకోలేనప్పుడు మనుషులు ఏమంటారు? ఇలాగే లేకిగా మాట్లాడతారు పిల్లలు. నువ్వు అంతస్తులో ఉన్నా దేవుని స్తుతించాలి. ఒకవేళ ఉచ్చ స్థితిలో, నీచ స్థితిలో ఉన్నా కానీ ఎప్పటికీ కూడా ప్రభువుని స్తుతించడం మనం మర్చిపోకూడదు. ఈ ప్రజలు చెప్పే మాటలకి మనం పట్టబడకూడదు. వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు అన్న మాటలన్నీ రోజంతా గుర్తు చేసుకొని రివైజ్ చేసుకుంటూ అయ్యో ఇట్లా అన్నారు, అయ్యో అట్లా అన్నారు అని మనం భయపడుతూ బాధపడుతూ ఉంటే కనుక మన శక్తి ఇంకా కూడా తీసివేయబడుతుంది, మనం ఇంకా బలహీన పడిపోతాం. అలాంటిది మనం చెయ్యకూడదు. బాబు ఏసీ తీసేనా, సౌండ్ వస్తుందేమో, నాకు భయం. నాకైతే వినిపిస్తుంది. పిల్లలు ఒక మాట దయచేసి నన్ను క్షమించండి, దయతో మీరు అందరు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. అదేంటంటే, రాహాబ్ ది మానిస్టర్ అని అవి 3 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక ఎపిసోడ్ రీసెంట్లీ రిలీజ్ చేశాము.
దాంట్లో కోళ్ళు ఎంత భయంకరంగా అరిసినాయి అంటే అసలు నా చెవులు పగిలిపోతాయేమో అనుకున్నాను. నేను ఐపాడ్స్ పెట్టుకొని వింటే చాలా విపరీత ధోరణిలో అరిసినాయి. మాకు ఈ రికార్డింగ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. పిల్లలు పగలు కొన్ని యానిమల్స్ సౌండ్ చేస్తాయి, సర్లే ఇట్లా కాదు సౌండ్ పీస్ఫుల్గా ఉంటుందని రాత్రి 10కి చేద్దామంటే దగ్గరలో రైస్ మిల్స్ ఉంటాయి, అవి సౌండ్ చేస్తాయి. మళ్ళీ రాత్రిపూట పిల్లులు, కుక్క, వాచ్ డాగ్ అన్నీ యాక్టివ్ అయ్యి అరిసేస్తున్నాయి. ఒక్కొక్కసారి అవి దేవుని స్తుతిస్తున్నాయని సంతోషపడిన హారిబుల్ సౌండ్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో అందుకని వాళ్ళ ప్లేస్ మార్చి బిపిన్ వేరే చోట ట్రై చేసి ఎపిసోడ్ చేస్తున్నాను అనమాట. థింగ్ ఏంటంటే ఒక క్లోజ్డ్ దాంట్లో కూడా మనం చేయొచ్చు రికార్డింగ్, కానీ ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకుంటే అన్ని మోసి ఇక చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి. అది ఏ సీజన్ అన్నా కానీ కష్టంగా ఉంటుంది కొంచెం. చూద్దాం, మనం ప్లాన్ చేద్దాం. బట్ రాహాబు ద మాన్స్టర్ ఫస్ట్ది ఎపిసోడ్ విన్నప్పుడు ఈ యొక్క అక్కని జ్ఞాపకం చేసుకొని నన్ను క్షమించి మీరు ఆ సబ్జెక్ట్ వినడానికి ప్రయత్నం చేయండి. ఇట్స్ ఓకే, పర్లేదు, ఇన్కన్వీనియన్స్ ఉన్నా. సో ఇక్కడ 19వ అధ్యాయం 1-2 వచనాల్లో యోనాతానుకి అంటే సౌలు యొక్క కుమారుడికి కూడా ఏమి ఆజ్ఞ పంపించాడు దావీదంటే, నువ్వు దావీదుని చంపేసేయి, కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళి చంపేసేయి. అంటే ఏ క్షణంలో దావీదు దొరుకుతాడో అతన్ని పూర్తిగా చంపేసి భూమిలో పాతిపెట్టాలనేదే సౌలు యొక్క టార్గెట్. ఫర్ నథింగ్, దావీదు ఆయనకేం హాని చేయలేదు, ఆయనకి దావీదు చేయగలిగినంత మేలంతా చేశాడు. కానీ అతనికి కుచ్చితం ఏంటంటే, నాకంటే మంచి పేరు దావీదు తెచ్చుకుంటున్నాడు, ఇతన్ని ఎట్లయినా సరే ఉండనీయకూడదు భూమి మీద అని చెప్పి. ఎందుకంటే చాలామంది సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపారు యుద్ధంలో అని పాట పాడినప్పుడు ఈర్ష్యపడ్డాడు. సో ఎవరైనా ఒకళ్ళు మన మీద పగబట్టి ఇలా చేస్తున్నారంటే దానికి మనం కారణం కాదు పిల్లలు, మన మీద ఉన్న అభిషేకం కారణం, మన మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ కారణం. వాళ్ళల్లో ఉన్న చీకటి ఆ అభిషేకాన్ని, ఆ వరాన్ని చూడలేక ఇలా చేస్తుంటారు. సో మీరు మనం బాధపడటం కంటే కూడా ప్రార్థన చేయటం అనేది ముఖ్యం. మీకు ఇంకా కూడా కొన్ని వచనాలు చూపిస్తాను. 19వ అధ్యాయంలోనే 9-10 వచనాలు చూడండి. 1 శామ్యూయల్ 19వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా ఎదురండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను, సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చునిండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటబడెను. దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయింది. చూసారు, ఒకసారి ట్రై చేశాడా సౌలు? దేవుడు ఒకసారితో ఏమి కోపం తెచ్చుకోడు పిల్లలు. మళ్ళీ 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 నువ్వు అదే పాపం చేస్తావు కదా, తిరిగి అదే పాపం చేస్తావు కదా, అప్పుడు తప్పకుండా జడ్జి చేయడానికి దేవుడు దిగి వస్తాడు. జాగ్రత్త పిల్లలు, రిపీటెడ్ సిన్స్. నీకు దేవుడు ఇది తప్పు అని చెప్పి వాక్యం ద్వారా నువ్వు తెలుసుకొని విడిచిపెట్టినటువంటి ఆ పాపం మళ్ళీ మళ్ళీ తిరిగి చేస్తే కనుక తప్పకుండా దేవుని యొక్క జడ్జిమెంట్ వస్తుంది. అదే ఇక్కడ సౌలు మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ సితారా వాయించడానికి, సౌలుకి మైండ్ బాగా చేయడానికి, సౌల్ని ఘనపరచడానికి, దావీదు మెచ్చుకోవడానికి అక్కడ కూర్చుని ఉంటే ఒక చక్కని యవనస్తుడు అతన్ని ప్రేమించడం పోగా గట్టిగా ఈటె విసిరినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు కూడా దావీదు ఇలా తప్పించుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఆ ఈటె దావీదు కూర్చున్న స్థలంలో ఆ గోడకి లోపలికి గుచ్చుకుందని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అంటే ఏంటి? దిస్ టైమ్ ఐ వోంట్ మిస్, నేను చేసే పని ఎట్టి పరిస్థితుల్లో దావీదుకి ఈ యొక్క మరణం రావాల్సిందే అనే స్ట్రాంగ్ మైండ్ తోటి ఇక్కడ ఏం రాసింది? దురాత్మ ఒకటి లేచి అనంది. సో సౌలుకి ఉన్నటువంటి ఈర్ష్య స్వభావాలతో ఏమొచ్చినాయి? దురాత్మ చీకటి శక్తులు వస్తాయి పిల్లలు. అభిషిక్తుల మీద నువ్వు రాంగ్ అయి పెట్టుకుంటే కనుక, అభిషిక్తుల్ని నువ్వు అనరాని మాట ఏదన్నా అనుంటే కనుక, చేయకూడని కీడు ఏదన్నా చేసుంటే కనుక దానికి తీర్పు యేసయ్య తీరుస్తాడు. ఈ యొక్క అధ్యాయంలో జరిగింది అదే. అభిషిక్తుల్ని నువ్వు ముట్టవద్దు అని దేవుడు చెప్పాడు. మనం ముట్టకూడదు. నీకేదన్నా నిజంగా హాని చేశారా, లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పు పాపం చూసావా, డైరెక్ట్లీ డోంట్ అటాక్ దెమ్, బట్ వాళ్ళ పేరు దేవుని దగ్గర నువ్వు చెప్పాలి. అలా చేయకపోగా సౌలు ఈట విసిరి, మరి సౌలు కూడా చాలా శక్తిమంతుడు, సో అందుకని ఈట విసిరి చంపాలని ఆ యొక్క ఈట విసిరినప్పుడు ఎంతో భయంకరంగా ఆ మరణం నుంచి తప్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 19వ అధ్యాయంలోనే 1 సమూయేలు 19వ అధ్యాయంలోనే 11వ వచనం మనం చూసుకుందాం. 19వ అధ్యాయము 11వ వచనం నుంచి, ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పాను. కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. చూసారా,
15 వచనం చూడండి. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతన్ని చంపునట్లుగా మంచముతో అతన్ని తీసుకొని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి చూడండి, మళ్ళీ ఎవరు? మీకాలు, దావీదు యొక్క భార్య. మీకాలను కూడా హ్యాండిల్ చేసేసాడు. చాలామంది ఈ కాలంలో కూడా తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత ఆడపిల్లల్ని విడిచిపెట్టకుండా ఒక గంటకి ఫోను, ప్రతిరోజు ఫోను, ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయానికి ఫోన్లు చేసి కాపరాలు పాడు చేస్తున్నారు పిల్లలు. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, మీరు ఒక అబ్బాయి చేతిలో పెట్టారు, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఆవిడకి మించిపోయి ఇచ్చినప్పుడు దాంట్లో నిజంగా సత్యం ఉన్నప్పుడే మీరు ఇంటర్వ్యూని కాండి, కానీ లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడు మా పెళ్లి చేసి ఇప్పుడు 45 ఏళ్ళు, ఈ జూన్కి 45 కంప్లీట్ అవుతుంది. మాకేమి ఇబ్బందులు రాలేదా? మా మధ్యన మనస్పర్ధలు రాలేదా? వస్తాయి తప్పకుండా, ప్రతి కపుల్ మధ్యన ఉండేవి అవి. కానీ అవి మేమే పరిష్కరించుకున్నాం. సారీ అని చెప్పుకున్నాం, లేదంటే ఐ లవ్ యూ అని చెప్పుకున్నాం. ఇలాంటి మాటలతో మా యొక్క సంసార జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు అలా లేదు. తల్లిదండ్రులు ఇంటర్వ్యూని అవుతారు, ఆ భార్యాభర్తల మధ్యన ఇంకా ఎడబాటు ఎక్కువైపోయి వాళ్ళు కలవలేనంత స్థితిలోకి బోలుడన్ని కుటుంబాలు వెళ్ళి విడాకుల వరకు వెళ్ళిపోతున్నాయి. నన్ కెన్ స్టాప్ దిస్ అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు దేవుని మీద ఆధారపడితే తప్పితే. ఈ తల్లిదండ్రుల పైన కాకుండా దేవుని పైన ఆధారపడి, నీ భర్త నీకు నచ్చకపోతే, నీ భార్య విషయంలో ఏదో తప్పు ఉంటే కూర్చొని ఇరువురు కలిసి ప్రార్థన చేయండి. దంపతులు కూర్చొని ఒక కుటుంబంగా ప్రార్థన చేయటం తగ్గిపోతుంది కనుక ఇలాంటివన్నీ వస్తున్నాయి పిల్లలు. సో సౌలు ఏం చేశాడు? నా కూతురే నా మాట ఏంటో నేను చెప్పినట్టు చేస్తుందని చెప్పి దావీదుని నాకు అప్పగించి, లేకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించి దావీదు నిద్రపోతున్నాడు. చూసారా? ప్రశాంతంగా నిద్రపోవటానికి కూడా సమయం ఇవ్వకుండా, అంటే దావీదు పగలే కాకుండా రాత్రి కూడా ఎప్పుడు ఎలర్ట్గా ఉండి ఎవరేం చేస్తారో అమ్మాయి వాళ్ళు ఎవరు నా మీద దండెత్తి వస్తారని ఒక భయంలో బతకాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మర్డరరు, ఎవరు నరహంతకుడు? సౌలా, దావీదా? మరి షిమి దావీదుని ఎట్లా అన్నాడు? సో ఇలాంటి దురాత్మ క్రియ, దురాత్మ మాటలు, దురాత్మ అట్టరింగ్స్ మీరు అస్సలు పట్టించుకోకండి పిల్లలు. వాటన్నిటిని దేవునికి అప్పగించి ప్రార్థన చేసేయండి. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు అంటే కనుక 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16-19 వచనాలు. ఒకటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 7-12 వచనాలు. కొన్ని వచనాలు చదివితేనే బాగా చెప్పగలుగుతాం, వినగలుగుతాము. కానీ కొన్ని స్కిప్ చేసేస్తున్నా టైం బట్టి. దావీదును అబీషయును రాత్రివేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తపాళెంలో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలన నాటియుండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషయి దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము. చూసారు, ఈ హాంటింగ్ అనేది, ఈ యుద్ధం అనేది దావీదుకి సౌలుకి ఒకరోజు ఒక గంటతోనూ ముగిసిపోలేదు, ఒక నెలతోటి ముగిసిపోలేదు, అలా జరుగుతూనే ఉంది. సో మనకెవరితో అయినా యుద్ధము లేదంటే పగ లేదంటే పడంతనం ఉంటే కనుక దేవుడు ఏం చెప్పాడు నూతన నిబంధనలో? ఈవినింగ్లోగా, సాయంత్రంలోగా నువ్వు ఆ వ్యక్తితో సమాధాన పడు అన్నారు. లేకపోతే ఏమవుతుంది? ఆ యొక్క పోరాటం అనే చీకటి ఇంకా ఇల్లు కొన్నిటిని చీకటిని తెచ్చి మొత్తం బ్రతుకంతా పాడు చేస్తుంది పిల్లలు. ఇక్కడ జరిగింది అదే. సో ఈయన దావీదు ఎంత సమాధాన పడాలని చూసినా కూడా సౌలు సమాధాన పడకుండా ఇంకా భయంకరంగా ఇతని మీద యుద్ధం చేస్తున్నప్పుడు, ఒక యుద్ధ సమయంలో సౌలు అలసిపోయి కొండగుహలో నిద్రపోయినప్పుడు దావీదు తీసుకెళ్తాడు. ఎంత ఆశ్చర్యం అంటే, సౌలు ఇట్లా నిద్రపోతాడు, ఆయన ఈట పక్కనే ఉంది, ఈ తల దగ్గరే దావీదు అభిషేక్ వచ్చి నుంచొని ఉన్నారు. మంచి నిద్ర. ఇక్కడ వాక్యం మీరు చదువుకోండి పిల్లలు, ఎందుకంటే 1 సమూయేలు 26:7-12 దాకా చదువుకోండి, నేను చెప్తున్నాను. కానీ దేవుడు అలాగ వాళ్ళకు గాఢ నిద్ర కలగజేసి దావీదుకు అప్పచెప్పాడు.
చూసారా ఎంత కృపాకార్యం దేవుడు చేశాడో. నిన్ను అతను వెంటాడి చంపుతున్నాడు కనుక ఈరోజు వాళ్ళు గాఢ నిద్రపోయేలాగా నేను చేస్తాను, యూ కెన్ గో అని చెప్పి దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు సౌలు యొక్క తలకి ఇంత దగ్గరగా వచ్చాడు, పక్కనే ఆయుధం ఉంది. సో సైనికుడు ఏమడుగుతున్నాడు, దావీదు నాకు ఒక్క పర్మిషన్ ఇవ్వు, మళ్ళీ భూమిలోంచి పైకి లేవకుండా అతని కంఠంలో ఆ ఏటు దించేస్తాను, పర్మిట్ మీ అని అడుగుతున్నాడు. దావీదు ఏం చెప్పాడు తెలుసా, సౌల్ని దేవుడు తండ్రి అని దేవుడు నన్నెవరు అభిషేకించారో ఏ సమూయేలు ప్రవక్త ద్వారా, అదే ప్రవక్త ద్వారా సౌల్ని దేవుడు అభిషేకించాడు కనుక అభిషిక్తుల్ని మనం అసలు ముట్టకూడదు, అభిషిక్తుల్ని మనం టచ్ చేయకూడదు. అందుకని చంపొద్దు, వెళ్ళిపోదామని చెప్పి తలపాగా తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా దావీదు ఎంత దయాహృదయుడో, ఎంత దేవుని భక్తి కలిగినటువంటి వాడో. సరే నాకు సౌలు ద్వారా కష్టం వచ్చింది కరెక్టే, కానీ ఆ చంపటం అనే పని నేను చేయను. అంటే నువ్వు కొంతమంది మనుషులు చచ్చిపోవాలని, కొంతమంది నిన్నేదో ఇబ్బంది పెట్టారని నువ్వు ఊహించుకొని మాంత్రిక తాంత్రిక క్రియలు చేసి వాళ్ళ మరణానికి కారణమవుతారు. వాళ్ళు జీవితంలో ఎదగకుండా, లేదంటే మంచి వివాహ వ్యవస్థ లేకపోతే ఉద్యోగమో ప్రమోషనో ఏదో రాకుండా చేసి జబ్బులు పాలవ్వాలని తంత్ర మాంత్రిక క్రియలు చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు పిల్లలు. మనతో డైరెక్ట్గా ఈటలు తీసుకొని వచ్చేవాళ్ళు లేరు, ఎందుకంటే మనకు లా ఉంది కదా, ఎవరైనా ఈటితో పొడిస్తే మనం వెంటనే పోలీస్ హెల్ప్ తీసుకుంటాం. ఇప్పుడు ఈటలు ఏం పనిచేయవు, కత్తులు పనిచేయవు, ఖడ్గాలు గన్సు పనిచేయవు పిల్లలు. కానీ ఆత్మ సంబంధంగా దుష్ట దుర్మార్గ క్రియలు చేసేటువంటి వాళ్ళు ఈ సౌలు వంటి వాళ్ళే మన జీవితంలో కూడా ఉంటారు. వాళ్ళ విషయం మనం జాగ్రత్తగా ఉండాలి, గమనింపుతో ఉండాలి. అంతేకాదు మనం ప్రార్థన చేసుకోవాలి. సో సౌలు దావీదుకి ఒక అవకాశం వచ్చినా, ఒక్క దెబ్బతో నేను చంపుతానని ఒక అవకాశం వచ్చినా కానీ చంపనటువంటి దయాహృదయుడు దావీదు. అందుకే ప్రభు ఏమన్నారు, నీవు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే యేసుక్రీస్తుకి ఎలాంటి క్షమాగుణం ఉంటుందో, ఎలాంటి హృదయం ఉంటుందో అదే దావీదు కూడా ఉన్నట్టుగా మనం చూసాము. అలాగే దేవుడు సౌల్ని దేవునికి అప్పగించడం కూడా మనము చూస్తాము. ఇక్కడ ఒక మాట చదువుకుందాం, ఇంగ్లీష్లో చదువుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం. ఐ హ్యావ్ సో మెనీ ఎనిమీస్ లార్డ్, సో మెనీ హూ టర్న్ అగైన్స్ట్ మీ, దే టాక్ అబౌట్ మీ అండ్ సే గాడ్ విల్ నాట్ హెల్ప్ హిమ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ శత్రువులందరూ కలిసి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టడమే కాకుండా, ఈడెవడు దావీదు, ఈడు దేవుడు ఏం చేయలేడు, నేను వెళ్ళి ఎప్పుడైనా ఆయన చంపేస్తా, వీడికి దేవుడు సహాయం ఎట్టి పరిస్థితుల్లో రాదు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారంట. చూసారా, శత్రువు కూడా చాలాసార్లు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, నువ్వు దీంట్లోంచి బయటకు రాలేవు, నీ మానసిక స్థితి బాగుపడదు, నీ ఆర్థిక స్థితి బాగుపడదు, నీ పిల్లలు ఎప్పుడూ నీకు కలిసి రారు, అలాంటి స్వరాలు అపవిత్రాత్మ మనకు వినిపిస్తూ ఉంటుంది పిల్లలు. దావీదు లాంటి మహారాజు కూడా ఈ కష్టం తప్పలేదు. సో వాళ్ళందరూ అనుకుంటున్నారు, ప్రభువా ఎలాగ నేను ఎదుర్కోవాలో నువ్వు నాకు సహాయం చేయని మనం తను ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ జరిగిన విషయము మనం అక్కడ చూద్దాం. ఏంటంటే 3వ వచనం, 3వ అధ్యాయం కీర్తనలు 3వ వచనం. బట్ యూ ఓ లార్డ్ ఆర్ ఆల్వేస్ మై షీల్డ్ ఫ్రమ్ డేంజర్. అలాగే ప్రార్థన మొదలుపెట్టాడు. తనున్న పరిస్థితులు ఏంటి, ప్రభా నీవే నాకు రక్షణాస్పదము, నీవే నాకు కేడము, ప్రభా నీవే నాకు, ఐ కాల్ టు ద లార్డ్ ఫర్ హెల్ప్ అండ్ ఫ్రమ్ హిజ్ సేక్రెడ్ హిల్ హీ ఆన్సర్స్. ప్రభా నీవే నా రక్షణ శృంగము నాయన, నీ కింద నేను భద్రపరచబడి ఉన్నాను ప్రభా, ఇందులో నీవే నాకు జయమిస్తావు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి తెలుగులో కూడా ఒకసారి చదువుతాను. 3వ వచనం 3:3. నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ప్రభా నాకు ఎంతమంది శత్రువులు ఉంటే, ఇటు వెయ్యి ఉన్నారు అంటే కౌంట్ చేయము, కానీ మనకు తెలియకుండా వేలాది మంది శత్రువులు ఉంటారు. ప్రభా వీళ్ళందరి మధ్యన నీవే నాకు రక్షణ, నీవే నాకు రక్షణ శృంగం, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కప్పుకుంటున్నా ప్రభు అని. అంటే ఏంటి, తను డైరెక్ట్గా చేయగలిగి కూడా, ఆ మనుషుల్ని చంపగలిగి కూడా దావీదు చంపకుండా వాళ్ళని దేవునికి అప్పగించాడు. ప్రజలారా చూసారా పిల్లలు, మన యుద్ధాలు కొన్ని మనం చేయకూడదు. నన్ను అడిగితే ఏ యుద్ధం మనం చేయకూడదు, ప్రభువుకి అప్పగించాలి, డైరెక్షన్ తీసుకోవాలి. ఆత్మ సంబంధమైన యుద్ధాలు ముఖ్యంగా ప్రభువుకి అప్పగించాలి. సో ఇక్కడ దావీదు యుద్ధం చేయకుండానే ఏమంటున్నాడు, నాకు ఆల్రెడీ జయం వచ్చేసింది ప్రభా, ఎందుకంటే నీ రక్షణలో నేనున్నాను, నీ భద్రతలో నేనున్నాను కనుక ఈ యుద్ధంలో నాకు అపజయం ఉండదని. అంటే హీ బిగాన్ టు ప్రైజ్ గాడ్.
కష్టంలో ఉన్నప్పుడు మనం ఈ అలవాటు తప్పకుండా చేసుకోవాలి పిల్లలు. ఎందుకంటే దేవుని స్తుతించడం, మనం చాలాసార్లు ఫెయిల్ అవుతాం కదా, ఈ కష్టం ఎందుకు వచ్చింది, అబ్బా దేవుడు ఏం చేశాడు అనుకుంటూ ఉంటాం. కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు నీ స్తుతిని ఇంకా ఎక్కువగా చేయాలి, నువ్వు ఇంకా ఎక్కువ స్తుతించాలి. ఇంకా దేవునికి స్తోత్రాలు చెప్పినప్పుడు ఆ స్తుతిలోంచి దేవుని సన్నిధి నీ పైకి వచ్చి నీ పక్షంగా యుద్ధమాడుతుంది. దావీదుకు అదే సహాయం చేసింది. సో మనకి కనపడకుండా అమ్మ కష్టం ఉన్నప్పుడు ఎలా స్తుతిస్తాం అంటారు కదా, మనకు సంతోషంగా ఉన్నప్పుడు స్తుతిస్తాం, కష్టం వచ్చినప్పుడు మనం ఎలా స్తుతిస్తాం చెప్పండి. మనుషులుగా మనకు అది నిజంగా ఇబ్బందికరమైన విషయం. ఎలా దావీదు స్తుతించాడో చెప్పనా, ఇన్విజిబుల్ది చూశాడు. అంటే ఈ కష్టం తర్వాత, ఈ యుద్ధం తర్వాత, ఈ ఇబ్బంది తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏం చేయబోతున్నాడో అనేదాన్ని చూశాడు. హల్లెలూయా. మనం కూడా అట్లా చూడాలి. కష్టంలో ఉన్నప్పుడు ఈ కష్టం ఇది ఇబ్బందిగా ఉందని మనం ఇక్కడ దాకా మన ఇబ్బందులు ఉంటే అక్కడే ఈ లోపలే ఉండిపోతాం మనం. కానీ ఈ కన్నీటి తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడో అనే దర్శనాన్ని మనం చూడగలగాలి. దావీదు చేసిన పని అదే. ఎందుకు అమ్మ అని మీరు అడుగుతారు, అక్క ఎందుకు ఈ మాట చెప్తున్నారని చెప్పి. దావీదు పైన ఒక వాగ్దానం ఉంది. ఏంటి? దావీదు వంశంలో యేసుక్రీస్తు అనే మెస్సయ్య పుడతాడని దావీదు జీవితం పైన ఒక వాగ్దానం ఉంది. మరి అది జరగకుండా దావీదు ఎలా చనిపోతాడు చెప్పండి. అందుకని ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభా ఈ కష్టం ఎందుకు వచ్చిందో, నా పాపమో దోషమో పితరుల పాపం ఏ దానికో వచ్చింది నాయన, కానీ ఈ కష్టం నుంచి మీరు నన్ను తప్పిస్తారు, తప్పకుండా నాకు సుఖకరమైన శుభకరమైన దినాలు మీరు ఇస్తారు ప్రభు అని ఇన్విజిబుల్గా అతని కళ్ళు ఎదురుగుండా కష్టమే ఉంది కానీ దాని అవతల ఉన్న ఆశీర్వాదాన్ని, ప్రియ చెల్లి తమ్ముడు, ఈ కష్టంలోని కృంగిపోకు, అలసిపోకు. ఆ కష్టంలో నువ్వు దేవుని స్తుతించు, దేవునికి వందనాలు చెప్పు. దాని తర్వాత దేవుడు నీకు ఏ మేలు చేయబోతున్నాడో అది విజువలైజ్ చేయడానికి ట్రై చేయి. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్ అని దేవుడు చెప్పింది ఇదే. ఆ కష్టంలోనే ఆ దర్శనాన్ని కాదు, కష్టం తర్వాత దేవుడు చేసే మేలుని నువ్వు విజువలైజ్ చేయగలిగినప్పుడు నువ్వెంతో శక్తివంతంగా ఆ పోరాటం చేయగలుగుతావు. సో 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఏంటంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారం అంటున్నాడు. సో ఈ కష్టాలన్నీ శత్రువులందరినీ చూస్తే దావీదు మొత్తం అంతా ఇలా తిరుక్కుంటా, అంబాబాయ్ ఇంతమంది 10,000 మంది, అంబాబాయ్ ఎదురుగుండా సౌలు అంటే ఆయన ఓడిపోయి ఉండేవాడు. కానీ ఆయన అక్కడ చూడలేదు. ఎరుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టితిని, సియోను పర్వతం నుంచి ఆయన నాకు సహాయం చేస్తాడు. అంటే ఏంటి? వీళ్ళు ఏ బ్యాటిల్స్ చేస్తున్నారో వీళ్ళందరికీ ఎదురుగుండా నేను వెళ్ళను, వీళ్ళని జయించలేను, కానీ నేను ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, ఆయన ద్వారా నాకు సహాయం వస్తుందని పూర్తిగా విశ్వసించినటువంటి మనిషి దావీదు మహారాజు. మరి అబ్షలోము మనల్ని పట్టుకుంటాడు, ఆయన నుంచి మనం తప్పించుకోలేము అని చెప్పినటువంటి మనిషి. ఎందుకంటే అబ్షలోము కూడా చాలా గ్రేట్ ఫైటర్, అందులో యవ్వనస్తుడు. దావీదు కొంచెం అలసి ఉన్నాడు, సొలసి ఉన్నాడు, పెద్ద వయసు వచ్చింది. అబ్షలోం ఈజీగా చంపేస్తాడు, చాలా తేలిగ్గా చంపేస్తాడు. దెర్ ఇస్ నో ఎస్కేప్. అలాంటి పరిస్థితి నీ దగ్గర ఉంటే ప్రియ చెల్లి తమ్ముడు, నీవు ఆకాశంలోంచి నీ బలం వస్తుందని, ఆకాశంలోంచి నీకు కావాల్సిన సహాయం వస్తుందని నీవు విశ్వసించాలి. అలాంటప్పుడే మనం విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఇంకా దగ్గర దాకా చెయ్యందు అంత బాటలో అబ్షలోము గుర్రం మీద పరిగెత్తుకుంటూ గాడిద మీద అటాక్ చేయడానికి వస్తే దెర్ ఇస్ నో టైమ్ టు ఎస్కేప్. కానీ అలాంటి టైంలో కూడా దావీదు దేవుని కీర్తించినట్టుగా చూస్తున్నాను. ఏడ్చుకుంటూ, అయ్యో అబ్షలోం నన్ను చంపుతున్నాడే, అయ్యో నేను బతకగలనా, నేను తప్పించుకుంటాను అనుకోలేదు. కానీ వెంటనే తండ్రి అయిన దేవుని యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఈ యొక్క ఫైట్ని అప్పగించినాడు. కనుక దావీదు మహారాజు చక్కగా కీర్తించగలిగినాడు, కనుక ఎస్కేప్ అయ్యాడు. 3వ అధ్యాయం కీర్తనలు 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. ఇంగ్లీష్లో చదువుతాను నేను. I am not afraid of the thousands of enemies who surrounded me on every side. Come Lord, save me, my God. You punish all my enemies. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, అంతేకాదు, నేను మంచిగా ప్రశాంతంగా 5వ వచనం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అంటే ఇంత భయంకరమైన ప్రెషర్ ఉన్నప్పుడు, తన సొంత కుమారుడిదే తన మీద కేసులు పెట్టినప్పుడు, లేదంటే తన సొంత కుమారుడే దండెత్తి వచ్చినప్పుడు, నీ సొంత మనుషులే నిన్ను పోలీసులకు లేదంటే కోర్టులకు అప్పగిస్తారు ఒక్కొక్కసారి ఏమి చేయకుండా. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నప్పుడు ఏమంటున్నాడు దావీదు, ఇది నాకు చాలా నచ్చినటువంటి మాట మీకు చెప్తున్నాను. ఏంటంటే, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఐ డోంట్ కేర్.
ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు మనం నిద్రపోగలుగుతామా చెప్పండి? ఇంపాసిబుల్. మనం నిద్రపోలేము. అదే గుర్తొస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ అదే జ్ఞాపకం వస్తుంది. అటు ఇటు పొర్లుతూ ఉంటాం, కానీ ప్రశాంతకరమైన నిద్ర రాదు పిల్లలు. కానీ దావీదు మహారాజు యొక్క సాక్ష్యం ఏంటంటే, నేను ప్రశాంతంగా రాత్రి అంతా పడుకొని పొద్దున్నే నేను లేచాను ప్రభు అని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. మన ఇంట్లో ఏదో ఫంక్షనో ఏదో ఉన్నప్పుడు 1 రోజు 3 రోజులు 4 రోజులు నిద్ర కాస్తాం కదా. కానీ చాలామందికి ఈ కాలంలో నిద్ర లేమి అనేది వచ్చేసింది. షిజోఫోనియా లేదా డిప్రెషన్, మైండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ టెన్షన్, ఫ్యామిలీ టెన్షన్స్ ఒకటి, అఫీషియల్ టెన్షన్స్ ఒకటి, ఇంకా లోన్స్ ఇలా అన్నిట్లో పడి నిద్ర కోల్పోతున్నారు యవ్వనస్తులు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే నిద్ర ఉండదో ఫర్ ఏ లాంగ్ పీరియడ్, నీ మైండ్ నీకు సహకరించదు, నీ తల నీకు సహకరించకపోతే నీ జీవితం మూతపడిపోతూ ఉంటుంది, క్లోజర్కి వచ్చేస్తుంటుంది. కానీ దావీదు తన యుద్ధాలని, తన ప్రెషర్ని అంతా తీసుకెళ్ళి, ఇదిగో ఇట్లా ఏసై చెయ్యంది కదా, ఏసై పాదాలు ఉన్నారు కదా, ఇక్కడ పెట్టేసి హాయిగా నిద్రపోయడం చూస్తున్నాం. ఇది విశ్వాసానికి గుర్తు పిల్లలు. నువ్వెంత టెన్షన్స్ మధ్యనున్నా సరిగా ప్రార్థన చేస్తే కనుక, దేవుని కృపలో నువ్వు దాచబడినాను అని నువ్వు నమ్మగలిగితే కనుక ఏది నీ నిద్రను డిస్టర్బ్ చేయదు. ఎవరైతే లోపల పాపం పెట్టుకుంటారో, ఇప్పుడు అసలు అబ్షలోంకే నిద్ర ఉండదు. అబ్షలోం తరుముతున్నాడు కదా, నేను తండ్రిని జయిస్తా, చంపేస్తా, రాజ్యం వస్తుందని. ఆయనకు సంతోషం లేదు. చాలామంది ఎవరైతే మంచి మనుషుల్ని, మంచి వ్యక్తుల్ని, నీకు సహాయం చేసిన వాళ్ళని తరుముతారో వాళ్ళకి నిద్ర ఉండదు పిల్లలు. కానీ ఎప్పుడైతే మనం మన యొక్క పరిస్థితులు పైవైపు చూస్తామో, మన నిద్ర ఎప్పుడు డిస్టర్బ్ కాదు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంకేంటంటే ఈయన యొక్క ప్రార్థన చూడండి ఎలా ఉందో. ఇంగ్లీష్లో అయితే పవర్లెస్ అని ఉంది ఒక బైబిల్లో. ప్రభు, మేక్ మై ఎనిమీస్ పవర్లెస్, వాళ్ళని శక్తిహీనులుగా చేయి ప్రభు. ఎంత ఉత్తమమైన ప్రార్థన. దావీదుకు వచ్చిన వాళ్ళందరి మీదకి, వీళ్ళందరినీ చంపేయి ప్రభు, వీళ్ళందరినీ నాశనం చేయి ప్రభు అని చేయకూడదు. ఏ బాబు ఏం చేశాడు? మేక్ దెమ్ పవర్లెస్. వాళ్ళు ఏ చీకటిని ఆధారం చేసుకొని మేము జయిస్తాం, చంపేస్తాం అంటున్నారా, ఆ చీకటిని నువ్వు తీసేయి ప్రభు. హల్లెలూయా. నీ శత్రువు పైన, శత్రువు నీ పైకి దండెత్తి వస్తున్నాడంటే, నిన్నేదో అటాక్ చేస్తున్నాడంటే ఆళ్ళల్లో ఉండే చీకటి కారణం. దావీదుకి అర్థమైపోయింది. ఈ అబ్షలోము ఎవరితోనూ ప్రోత్సహించబడ్డాడు. ఈ అబ్షలోము యుద్ధం చేయటం వెనుక యోవాబును ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు. నా బిడ్డను నాకు దూరం చేసిన దుర్మార్గులు ఫలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద చీకటి తీసే ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ భార్య నీకు దూరం అయితే, నీ భర్త నీకు దూరం అయితే, అది చీకటి కార్యమని నువ్వు గుర్తు చేయాలి. నువ్వు నీ యొక్క యవ్వనస్తులు నీకు దూరం జరిగిపోతే కనుక అది అపవిత్రమైన కార్యమని నువ్వు గుర్తు చేసుకోవాలి పిల్లలు. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిందే అదే. ఆ అపవిత్ర కార్యం ఏంటో, అపవిత్ర చీకటి ఏంటో నువ్వు గుర్తించినప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని ఫైట్ చేయకూడదు. నీ కొడుకు నీ మాట ఇంటలేదు, కూతురు ఇంటలేదు అంటే వాళ్ళు మీరు ఫైట్ చేస్తారు, ఏదో బుద్ధి చెప్పబోతారు. కాదు పిల్లలు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మ శక్తి ఏంటో గమనించాలి, ఫస్ట్ తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు దాన్ని దేవునికి అప్పగించాలి, దాన్ని బంధించాలి. ఎగ్జాక్ట్గా అదే చేశాడు. ఏం చేశాడు దావీదు? ప్రభు, నా కుమారుని చంపొద్దు, నేను కూడా చంపగలను యుద్ధం చేస్తే, కానీ అతనిలో ఉన్న చీకటిని చంపేయి. హల్లెలూయా. అతనిలో ఉన్న చీకటిని చంపేయి ప్రభు. కన్న తండ్రి మీదకి వ్యతిరేకంగా వస్తున్నాడు కదా, ఆ చీకటిని తొలగించివేయని ఈ అద్భుతమైన ప్రార్థన దావీదు మహారాజు చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇంకా దావీదు ఏం చేశాడంటే 3వ అధ్యాయము 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. సో ప్రభా, నీ యొక్క రక్షణ అంటే నీ కృప నాకు ఇచ్చావు కదా, నాలో నా పైన నువ్వు పెట్టిన కృప ద్వారా నీవు నాకు అప్పగించినటువంటి ఇశ్రాయేలుని నేను పరిపాలించగలుగుతాను. నా మీద ఎలా దయ చూపించావో ఇశ్రాయేలు ప్రజల మీద కూడా నీ దయ ఉంచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. సో డేవిడ్స్ వర్రీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్ బట్ ఫర్ ద నేషన్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. ఒకవేళ నేను చనిపోతే దేవుని యొక్క చిత్తం ఎలా, మరి ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరు పరిపాలించి దేవుని వైపు తిప్పుతారనే చింత కూడా ఆయనకు ఉంది. చూడండి, హీ డిడ్ంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ అటాక్, హీ టుక్ ఇట్ యాజ్ ఎ నేషనల్ ప్రాబ్లం కింద దాన్ని తీసుకొని, అయ్యో ఇజ్రాయెల్ దేశం దేవుని దేశం కదా, అది కట్టబడాలి కదా, ఎట్లా అని చెప్పి, ప్రభా నా మీదకు పంపిన కృప నీ దేశం పైకి, ఇజ్రాయెల్ దేశం పైకి కూడా పంపించు నాయన, నన్ను భద్రపరిచినట్టు ఇజ్రాయెల్ దేశాన్ని కూడా భద్రపరచు. చూసారా దావీదు ఎంత నిస్వార్థమైనటువంటి దైవజనుడు. సో ఆయన చచ్చిపోయిన బతికిన ఇట్స్ ఓకే, నేను పెద్దవాడిని, ఇవాళ కదా ఇంకో రోజు చచ్చిపోతాం, బట్ కానీ వాట్ ఎవర్ ద నేషన్ ఆఫ్ గాడ్,
ఇజ్రాయెల్ దేశం కోసం మనందరం ప్రార్థన చేయాలి పిల్లలు. మనకు అది వాక్యం ద్వారా తెలుసు. ఆ ప్రార్థన చేయటం ద్వారా మనల్ని దేవుడు ఎంతగానో దీవింపబడతాడు. దావీదు మహారాజు మాత్రమే కాదు కానీ నిర్గమకాండలో 32 అధ్యాయం చదువుకోండి. అక్కడ మోషే కూడా ఇదే ప్రార్థన చేస్తాడు. ప్రభు, నువ్వు రక్షించిన ప్రజలు వాళ్ళ అపాయంలో పడిపోయారు నాయన, నువ్వు వాళ్ళని విడిచిపెట్టి నీ దేవుడు ఏమైపోయాడు అంటారు. చూసారా, భక్తుల ప్రార్థన ఇలా ఉంటుంది కనుక, వాళ్ళ మనసు క్రీస్తు మనసులాగా ఉంటుంది కనుక వాళ్ళ ప్రార్థనలు అన్నీ అంగీకరింపబడ్డాయి పిల్లలు. నాట్ ఈవెన్ ఒకటి కూడా దేవుడు వినకుండా లేడు అని మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. సో దేవుడు అపవిత్రాత్మ మన మీదే కాకుండా మనలో దేవుడు పెట్టినటువంటి ఒక వరం మీద, లేదంటే మనకు దేవుడిచ్చిన ఒక కుటుంబం మీద, అలాగే మనకు దేవుడిచ్చినటువంటి సేవా పరిచర్యలు అంటే దేవుడిచ్చినటువంటి సంఘం మీద, ఒకవేళ నువ్వు ఆర్ఫనేజ్ నడిపితే అది, ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపితే అది, లేదంటే హీలింగ్ మినిస్ట్రీ చేస్తుంటే అది, నీ మీద ఉన్నటువంటి వరము పైన కూడా చీకటి ఎదురుగుండా నుంచొని పనిచేసి సవాలు చేస్తూ ఉంటుంది. నీకు ఎంతో భయంకరంగా అనిపిస్తుంది అది, కానీ దానిపైకి నువ్వు ప్రభువుని పిలవాలి, ప్రభు యొక్క సన్నిధిని వేడుకోవాలి. అంతేకాదు ఇది ఒక పర్సనల్ ప్రాబ్లమే కాకుండా దావీదుకి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అయిపోయిందనమాట. దావీదు అబ్షలోము ఎదురుబెదురుపడి వాళ్ళిద్దరు పోరాడుకుంటే అది ఒక పద్ధతి, కానీ అబ్షలోము యొక్క కుయుక్తి ఏంటి? దావీదుకు అప్పగించబడిన రాజ్యాన్ని కూల్చేయాలని, అంటే పొలిటికల్ అపోజిషన్. దావీదు మహారాజు ఒక రాజకీయవేత్తగా ఉండి, ఒక హెడ్గా ఉండి యునైటెడ్ యూదా ఇశ్రాయేలుకి కలిపిన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ యొక్క హెడ్కి అంటే పొలిటికల్ అన్రెస్ట్ అనమాట. ఎంత భయంకరమో చూడండి. దానిని కూడా దావీదు దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక మాట చదువుతాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసారా? సో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ విరోధులతో పోట్లాడటం కాదు. ఈ ఉన్న ఇష్యూలో దేవుడు నా పక్షాన ఉన్నాడా లేడా అది నువ్వు ఆలోచించుకోవాలి. తప్పకుండా ఒక విశ్వాస పక్షాన్ని దేవుడు ఉంటారు, పోరాడతాడు పిల్లలు. అన్లెస్ అండ్ అంటిల్ ఆ యొక్క పోరాటంలో నీ తప్పు లేకపోతే. క్రిస్టియన్ కనుక కాపాడేస్తాడని ఎక్కడ వాక్యంలో లేదు, నేను అలా చెప్పను. సో ఒకవేళ ఇద్దరు క్రిస్టియన్స్ కొట్లాడుకుంటున్నా కూడా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అంటే, నువ్వు పిలుచుకొని నీ పరిశుద్ధత ఏదో దేవుని ముందు నీవు ఎలా ఇష్యూ ఎదుర్కొంటున్నావు దేవునికి అప్పగించినప్పుడు, గాడ్ కెన్ టెస్ట్ అస్. గాడ్ నోస్ అస్ వెరీ మచ్. నీ ఎనిమి తెలుసుకోపోవచ్చు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ సో దేవుని యొక్క సన్నిధిని స్తుతి ద్వారా పిలుచుకున్నప్పుడు ఆ సన్నిధి నిన్ను పరీక్షిస్తుంది. ఆ దేవుని యొక్క సన్నిధి నీ శత్రువుతో వెళ్ళి పోరాడుతుంది పిల్లలు. చూసారా? అబ్షాలోముని బతికించుకోవాలని, సౌల్ని బతికించుకోవాలని ఎంతగానో ప్రయాసపడ్డా కానీ అది సాధ్యపడలేదు అని మనం చూస్తున్నాం. అది సాధ్యపడలేదు పిల్లలు. చూడండి ఇంకొకసారి 1 సమూయేలు గ్రంథం 1 minute. రెండు సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు చదువుకోండి. నేను ఊరికే దాంట్లో ఉన్న ఒక మాట చెప్తాను. 16వ వచనం. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం గనక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వారితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి వారిని చంపుమనగా అతడు వారిని కొట్టి చంపెను.
సో 2 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు చదువుకోండి. సౌలు తనకు తానే పోరాడి ఆ యొక్క శత్రువులతో పోరాడలేక, తనకంటే కింద వాళ్ళతో చంపబట్టడం ఇష్టం లేక తన సొంత మనిషినే పిలిచి, నన్ను నువ్వు చంపేయి, వాళ్ళు రావటానికంటే ముందు నువ్వు నన్ను చంపేయి అన్నప్పుడు సౌలు కుమారులు ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి జోనాతాన్తో సహా చంపబడ్డారు. దట్ ఈస్ హౌ ద వార్ ఎండెడ్ చిల్డ్రన్. సో ఇక్కడ ఈ సౌలు చనిపోయాడని వార్త తీసుకొని దావీదు దగ్గరకు ఒక మనిషి వచ్చినప్పుడు ఎలా చనిపోయాడని దావీదు అడిగాడు. ఇక్కడ రాయబడింది అది 2 సమూయేలు 1వ అధ్యాయంలో. అయితే ఇలా చంపబడ్డాడని అంతా వర్ణించినప్పుడు, నువ్వు ఎందుకు చంపావు, సౌలు అభిషిక్తుడు కదా, నువ్వు అంత ధైర్యం ఎందుకు చేసావని చెప్పి ఈ వార్త తీసుకొచ్చిన మనిషిని కూడా దేవుడు చంపించేసినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా సౌలుని ఎంతగా దావీదు ప్రేమించాడో. సో దేవుడు ఏమన్నాడు, శత్రువులను ప్రేమించమన్నాడు. ప్రేమించడమే మనవంతు, వదిలేయటమే. తీర్పులు యుద్ధాలన్నీ దేవునికి వదిలేద్దాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి శత్రువుల విషయం మనం ప్రార్థన చేసి దేవునికి వదిలేసినప్పుడు, దేవుని కీర్తించినప్పుడు, ఘనపరిచినప్పుడు, నువ్వు ఇంకా కష్టంలో ఉండగానే దేవుని నాకు జయమిచ్చాడని ఆలోచించి దేవుని స్తుతించినప్పుడు తప్పకుండా జయం నీదే. పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు కష్టాన్ని జ్ఞాపకం చేసుకోకండి, దానికి కారణమైన శత్రువుని అసలే జ్ఞాపకం చేసుకోకండి. వాళ్ళ మాటలు వాళ్ళ క్రియలు అన్నీ పద్దాక రోజంతా డిస్కస్ చేయకండి. అంతకంటే ఎక్కువగా దేవునితో మాట్లాడుతూ స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా దావీదుకు సమాధానం ఇచ్చాడో అలాగే ఈ వాక్యం చెప్తున్న నాకు వింటున్న మనందరికీ కూడా ప్రభు అలాంటి విడుదల అనుగ్రహించును కాక. చూసారా, నిద్రలేమి ఎంత టెన్షన్స్ ఉన్నా కానీ హ్యాపీగా దావీదు పడుకున్నాడంటే, ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా పడుకున్నాడంటే ఆయన చేసినటువంటి ప్రార్థన, ప్రభు నీవే నా కేడము, నాకు పైలోకం నుంచి నీ యొక్క కృప ద్వారా నీ దేవదూతలను పంపించి నాకు సహాయం చేతండి అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పూర్తిగా విని దేవుడు ఆ కుటుంబీకులు శత్రువుల్లోంచి మళ్ళీ తిరిగి దేవుడు తప్పించి ఏ రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయాడో తిరిగి ఆ రాజ్యానికి ఆయన రాజుగా దేవుడు చేర్చినట్టుగా మనం నమ్ముతున్నాం. అలాంటి సహాయం మనకు కూడా తండ్రి అయిన యేసయ్య అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. పరిశుద్ధాత్మ దేవుడా, జీవాధిపతి, ఈరోజు మీరు విడుదల చేసిన ఈ మంచి వాక్యం కొరకు నీకు వందనాలు. దావీదులాగానే మాలో అనేక మంది మీ ప్రభ మా శత్రువులతో నిత్యము పోరాడుతూ ఒక అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి, ఎలాంటి ఎదుగుదల లేనటువంటి పరిస్థితి మా పిల్లలు, భర్త, మేము ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం తండ్రి. మా ఉద్యోగం చేసే స్థలంలో మేము ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటాం ప్రభ. అనాలోచితంగా ఏ చెడు చెయ్యకపోయినా కూడా తండ్రి కేవలం ఈర్ష్య ద్వారా ఎన్నో చీకటి శక్తులను, అంధకార శక్తులను మా పైకి పంపించి తండ్రి మేము పారిపోయేలాగా, మేము భయపడేలాగా చేస్తున్న ప్రతి చీకటిని ఈరోజు మీ అగ్ని పాదాలకు అప్పగిస్తున్నాం ప్రభా. వాళ్ళని శక్తిహీనులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ యొక్క భయంకరమైన క్రూరత్వాన్ని హీనపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో అయినా ఎవరు ప్రయాణం చేస్తున్నా కూడా తండ్రి వారు ఆకాశముందున్న దేవుని వైపు చూసి తండ్రి ఈ యొక్క యుద్ధాన్ని మీకు అప్పగించి స్తుతించే బిడ్డలుగా దావీదు వలె మేము కూడా ఉండుటకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన అంతా విన్నందుకు మీకు వందనాలు చెబుతూ యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన బలమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మీ పోరాటంలన్నిటిలో కూడా దేవుడు జయమిచ్చి మీ శత్రువుని పవర్లెస్ చేయమని ప్రార్థన చేయండి, హీనపరచమని, బలహీనలు చేయమని ప్రార్థన చేయండి. శత్రువులు చచ్చిపోతారా బతుకుతారా అవన్నీ దేవుడి జడ్జిమెంట్స్. మనం చేయాల్సిన ఒక ప్రార్థన, ప్రభు నా శత్రువులని బలహీనపరచని చేద్దాం. అలాంటి కృప దేవుడు నాకు మీ అందరికీ అనుగ్రహించను గాక. దేవుడికి ఏ యుద్ధాన్ని మనం అప్పగిస్తామో మనకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది, మన జీవితం ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. కమ్ అవుట్ విత్ టెస్టిమనీస్. ఐ లవ్ యూ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.